ఒక లేఖనాన్ని చదువుదాం. పిలిపిలకు రాసినటువంటి పత్రిక భాగము. పిలిపిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచన భాగమును చదువుతున్నాను. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపుడైన మా దేవ, మహా గొప్ప మహిమతో మమ్మను నింపడానికి వేం చేసిన తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు, నమస్కారములు. వాక్యమా, నిన్ను గౌరవిస్తూ ఉన్నాము, నీ మాటకు శిరస్సా వంచుచూ ఉన్నాము. మాతో మాట్లాడమని నిన్ను ప్రాధేయపడుతూ ఉన్నాము. మాట్లాడిన ప్రతి మాట మాలో భద్రం చేసుకునే భాగ్యం దయచేయమని, జ్ఞానము జ్ఞాపక శక్తిని అనుగ్రహింపచేయమని, నీ మాటల చేత మమ్మను నింపుమని, వాక్య ప్రకారం జీవించే గొప్ప తరుణాన్ని, ఆశీర్వాదాన్ని మాకు దయచేయమని వాక్యమై వేం చేసిన శిలువనాథుడైన యేసుక్రీస్తు వారి నామమందు ప్రార్థించి బ్రతమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో ప్రతి ఏటేటా ధ్యానించుకుంటున్నటువంటి ఈ శిలువ ధ్యాన కార్యక్రమంలోనికి మనము ప్రవేశించిన వారమై ఉన్నాము. అయితే శిలువ అనగా శ్రమ, బాధ, అవమానము, అన్ని విధములైనటువంటి శ్రమలను శిలువలు అని చెప్పవచ్చు. కానీ బైబిల్లో దేవుని బట్టి వచ్చిన శ్రమలకు శిలువలు అను అంతరార్థం కూడా కనబడతా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు కర్ర అనేదాన్ని శిలువగా మోసారు. శిలువ మీద ఆయన పడిన బాధ మరి ఒక రకమైనటువంటి శిలువ. ఈరోజున మనము ఆలోచన చేస్తే ఎన్నో శిలువలు యేసు ప్రభువారు అనుభవించారు అన్న వృత్తాంతాన్ని మనము ఎరిగిన వారమై ఉన్నాము. ఒకటి మనం చూస్తే ఈ రోజున మనం చదివినటువంటి లేఖన భాగములో దేవుడు ఏం చేశారు అంటే, దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదంట. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నారు. మొదటిది అసలు శిలువ అంటే ఏమిటి అంటే, మొదటి శిలువ యేసుక్రీస్తు వారు దేవుడై ఉండి ఏ రూపమెత్తారట? నా నిమిత్తమై నీవు నరుడవై పుట్టినావు, నా నిమిత్తమై నీవు నరుడవై పుట్టినావు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. ఆయన దేవుడా మానవుడా? ఏమ్మా, యేసు ప్రభువారు దేవుడా మానవుడా? దేవుడు. అయితే ఎలా వచ్చారు? మానవ రూపం ఎత్తి వచ్చారు. ఎందుకు? ఇప్పుడు పాడుకున్నాం. ఎందుకు? నా నిమిత్తము అనండి. నా నిమిత్తము. యేసు ప్రభువారు నరుడయింది ఎందుకంట? నా కొరకు, కేవలం నా కొరకు దేవుడు మనిషిగా ఈ లోకంలోనికి వచ్చారు. ఇది ఎంత గొప్ప శిలువ అండి! మనకు అర్థం కావాలంటే పెద్ద వస్తువు తీసుకొచ్చి ఒక చిన్న రంధ్రంలో పెట్టాలంటే వల్ల పడుతుందా? వల్ల పడుతుందండి? ఎంత టైం తీసుకున్నా, ఎంత ప్రయాసపడినా, దాన్ని మనము ఎంత సాహసం చేసినా పెద్ద బండను తీసుకొచ్చి చిన్న రంధ్రంలో దూర్చాలంటే చాలా
కష్టం. కష్టమా సులువా? ఎంతమందికి సులువు? ఎవరికైనా కష్టమే. ఆకాశ మహాకాశములు పట్టజాలనంత దేవుడు ఈ రోజున నా నిమిత్తము ఏమండి 5-6 అడుగులున్న మనిషిలాగా ఎక్కడికి వచ్చారట? ఈ లోకములోనికి వచ్చారు. ఎంత గొప్ప విడ్డూరం అండి! ఎంత గొప్ప ఆశ్చర్యం అండి! ఎప్పుడైనా అనుకుంటున్నావా ఆకాశం ఎంత ఉంది, మహాకాశం ఇంకా ఎంత ఉంటుంది, ఈ భూగోళమే ఎంత ఉంటే ఆకాశ మండలి వైఖరి మనకు తెలియకపోయినా అది ఎంత ఉంటుందో ఇక్కడ నుండి మనం చూస్తుంటే అది మనం ఎప్పుడు కూడా వర్ణింప శక్యము కానిది. అంత గొప్ప పెద్ద దేవుడైనటువంటి తండ్రి నా నిమిత్తం కేవలం ఈ పాపినైన నా కొరకు ఆయన ఏం చేశాడంట? నరుడుగా వచ్చి వేశాడు. మనం పడే బాధే చూసుకుంటాం కానీ, మనం అనుభవించే శ్రమే చూస్తాం కానీ, మన కొరకు అంత గొప్ప దేవుడు ఇంత సాహసం చేసి నరరూపిగా వచ్చారు. ఎప్పుడైనా ఆలోచన చేశామా? ఇది ఎంత గొప్ప భయంకరమైన శ్రమో, అది ఎంత గొప్ప శ్రమ చరిత్రయో, ఎంత గొప్ప సిలువ ఆయన మోసారో మనకు అర్థం కాక ప్రతిరోజు, ప్రతి సంవత్సరం, ప్రతి ఏడాది ఇదే మందిరంలో ఇలాగే కూడుకొని వెళ్ళిపోతున్నాం ఒక మాట చెప్పుకొని. అవునా కదండి? మనం ఆలోచన చేద్దాం ప్రియులరా. దేవుడు ఎలా వచ్చారంటే ఆయన మన కొరకు నరరూపిగా ఈ లోకములోనికి వచ్చారు. ఇది సిలువ, కనబడే కర్ర సిలువ కాదు ఆయన మోసింది. కంటికి కనబడుతున్నది చూడండి, అడ్డకర్ర, నిలువ కర్ర. ఆ సిలువ మీద యేసుప్రభువాన్ని ఇలా పెట్టి మేకులేశారు. అది కాదు మనం చూడవలసింది ఈ రోజున. క్రైస్తవ జీవితములో దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి నీవైనా నేనైనా ఆయన పడిన బాధ ఎలాంటిది, అసలు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడంటే నిన్ను దైవ మానవుడిగా మార్చి తనకున్న రాజ్యములో ప్రవేశపెట్టాలంటే, మనం కూడా తన సొత్తుదారులం కావాలంటే ఈ పాపి కూడా ఎలా మారాలి? పరిశుద్ధంగా మారాలి. అందుకని యేసు ప్రభువారు ఆకాశ మహాకాశములు పట్టజాలంత దేవుడు తన మహిమనంతా వీడి ఎలా వచ్చారట? నరుడిగా వచ్చారు. ఇది ఎంత భయంకరమైన బాధో ఒక్కసారి మన మీద మనమే ప్రశ్న వేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇక రెండవది చూస్తే బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డ మాట గలతీయులకు వ్రాసినటువంటి పత్రిక భాగంలో మనం చదువుతూ ఉంటాం. ప్రియులన గలతీ సంఘానికి వ్రాసినప్పుడు కూడా ఒక మరి మాట ప్రతి క్రిస్మస్ దినాల్లో కూడా మనం చక్కగా చదువుతూ ఉంటాం. 4వ అధ్యాయము 5వ వచన భాగములో మరి వ్రాయబడినటువంటి మాటను మనం చదువుతూ ఉంటాం. దేవుడు మరి ఎలాగ వచ్చాడు అంటే ఆయన స్త్రీ యందు పుట్టి, ఏమండి ఎవరి యందు పుట్టి? స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. అర్థం చేసుకుందాం. ఎవరి యందు పుట్టారంట? స్త్రీ అనగా కన్యకైనటువంటి మరియమ్మ యొక్క గర్భమున. అలా సృజింపబడడానికి కారకుడైన యేసు ప్రభువారు ఎందుకు ఇలా వచ్చారు అంటే ఆమె యందు జన్మించడానికి ఎందుకు వచ్చారు అని ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచన చేశావా? ఆమె కూడా సృష్టికర్త వారి ద్వారానే కలుగజేయబడినటువంటి ఒక మానవ మాతృరాలు. అవునంటారా కాదంటారా? ఆమె కూడా జన్మించినటువంటి ఒక స్త్రీ. దేవుడే ఆమెను కలుగు చేశారు, దేవుడే ఆమెకు జన్మనిచ్చారు. అదే జన్మనిచ్చినటువంటి దేవుడు ఆమె యొక్క గర్భములోనికి ప్రవేశించుట ఎంత కష్టమో ఎప్పుడైనా ఆలోచన చేశామా? ఆమెకు జన్మనిచ్చిన దేవుడు ఆమె గర్భములోనికి ఎలా ప్రవేశించారో అప్పుడు ఎంత కష్టమై ఉంటుందో ఎప్పుడైనా మనం ఆలోచన చేశామా అండి? మనం కూడా
ప్రభు యొక్క తల్లుల యొక్క వరుసలోనికి వెళ్ళిపోదామని మనం కూడా ఆశపడుతూ నేను ప్రభువుకి తల్లినే అన్నట్టుగా క్రిస్మస్ రోజున మనం కూడా మన ఒడిలోనికి తీసుకొని మనము లాలిపాటలు పాడుతూ ఊపుతూ ప్రభుని నాయక బిడ్డగా అంగీకరిస్తున్నాను అన్నట్టుగా దేవుని సన్నిధానములో కీర్తనలు పాడుతున్నామే. ఆ దేవుడు ఈ రోజున ఒక స్త్రీ యొక్క గర్భాన్న ఎలాగున లోపలికి వెళ్ళి జన్మించారో, అది ఎందుకు చేశారో మనకి ఎప్పుడైనా అర్థమయ్యిందా? ఆయనకి ఇదెంత బిడియముగా ఉంటుందో మనం ఎప్పుడైనా ఆలోచన చేసామా? ఆయన జన్మనిచ్చినటువంటి ఒక స్త్రీ యొక్క గర్భాన్ని ఆయన కోరుకోవడం ఏంటి, ఆ గర్భములోనికి ఆయన ప్రవేశించడం, ఇది ఎంత చిన్నతనం అండి? అవునా కదండి? మీకు ఏమైనా పెద్ద గొప్పగా ఎంతో చక్కగా కనబడుతుందా? మనలను జన్మింపచేసిన దేవుడు మరలా ఈ స్త్రీ యొక్క గర్భములోనికి రావడము ఎంత తన్ను తాను ఎంత తగ్గించుకున్నాడో మనకు అర్థం చేసుకోగలిగితే ప్రియులరా, ఎంత బిడియంగా ఉంటుందో మనకు అర్థమైతే ఇది ఒక రకమైనటువంటి సిలువ. ఒక పాటలో మనం పాడుతూ ఉంటాం, జన్మము మొదటి సిలువ అని, అవునా కదా? బాల్యం రెండవ సిలువ అని, బట్టలు భోజనం ఇది సిలువ అని మనం సిలువ కీర్తన కూడా పాడుతూ ఉన్నాం. జన్మమే మొదటి శ్రమ ప్రభుకు, పాపనరుడుగా పుట్టుట శ్రమయే, ఆయన చేసిన గర్భములో ఆయన పుట్టుట అధిక శ్రమ, ప్రభు మన కొరకు శ్రమ పడెను, మనోనేత్రములతో చూడండి. జన్మము యేసుప్రభు వారు అనుభవించినటువంటి మొదటి శ్రమ. ఆయన నీ కొరకు నా కొరకు ఎంత సాహసం చేశారో అర్థం కాక మనం ఏమనుకుంటున్నాం, నేనేంటండి, నా స్టేటస్ ఏంటి, నా గొప్పతనం ఏంటి, ఈ 40 రోజులు నీసు మాసాలు మానేసి తెల్లని వస్త్రాలు వేసుకొని అన్నీ మానేసి ఇలా కూర్చోడానికా నేను అని అనుకుంటున్నావే. కానీ గర్వం అతిశయం నీలో నుండి తొలగించడానికి తన యొక్క నిజ స్వరూపాన్ని మన ముందు పెట్టిన దేవదేవుని యొక్క ఆ గొప్పతనాన్ని మనం చూడలేకపోతున్నాం. ఆయన మన ముందుంచినవి ఏంటో తెలుసా? తన స్టేటస్ కాదు, తనలో ఉన్న గొప్పతనం కాదు, తన తగ్గింపు జీవితాన్ని, తనలో ఉన్నటువంటి ఆ యొక్క స్వభావాన్ని మన ముందు పెట్టి అంటున్నాడు. తన్ను తాను రిక్తునిగా చేసుకున్న స్వభావాన్ని మన ముందు పెట్టారు. ఇది మాట కాదు, అన కదండి, ఇది ఒక వచ్చిన భాగం కాదు, చదువుకుని వెళ్ళిపోవడానికి ఆయన అనుభవించినటువంటి అనుభవము. అదంతా కూడా దేవుడు మనకు అర్థమయ్యే శైలిలో ఇంత చక్కగా వ్రాసిన వారై ఉన్నారు, అనుభవించిన వారై ఉన్నారు. ఇక మూడవది చూస్తే లూకా గారు రాసినటువంటి గ్రంథములో, లూకా సువార్త వైద్యుడైనటువంటి లూకా 2వ అధ్యాయములో 51వ వచన భాగములో, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఏమా ఈ మాట ఎప్పుడైనా మనం అర్థం చేసుకున్నామా? మనం యేసయ్యకు లోబడాలా, యేసయ్య మనకు లోబడాలా? అర్థం చేసుకోండి ఒక్కసారి ఈ మాటలో. యేసు ప్రభువారు కన్నటువంటి గర్భాన్ని ఆయనే పోషించేటువంటి దేవుడు. తల్లినైనా తండ్రినైనా దేవుడు ఏం చేస్తున్నారు? పోషించవలసిన దేవుడు. కానీ ఆయన వారి యొక్క పోషణలో ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు ఆయన వారికి ఏం చేస్తున్నాడండి? లోబడుతున్నాడు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఈయన లోబడుతున్నారు. ఎవరు మాట్లాడుతుంటే, ఒరే బాబు అటు వెళ్ళకూడదు, అలాగే అమ్మా వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు నువ్వు ఈ పని చేయి అంటే అలాగే నాన్నగారు అన్నారే కానీ తప్ప ఆయన మారు మాట మాట్లాడలేదు.
ప్రతిదానికి కూడా ఆయన లోబడే తత్వాన్ని ఈ లేఖన భాగంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఏమని వ్రాయబడి ఉందంటే, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి సంగతులన్నింటినీ తన హృదయములు ఏం చేసుకున్నారంట? భద్రం చేసుకున్నారట. లోబడి ఉండుట యేసు ప్రభు వారి ద్వారానే మనం నేర్చుకుంటున్నాం. లోబడి ఉంటున్నారు అంటే దానికి గల కారకులు ఎవరంటే యేసు ప్రభు వారే. ఆయనకి ఈ తత్వం ఉంది. లోబడాలి అని మనకందరికీ నేర్పించిన వారు యేసు ప్రభుల వారు. ఎవరికి లోబడాలి? చూడండి పిల్లల, స్కూల్ టీచర్స్ ద్వారా ముందుగా వెళ్ళంగానే పిల్లలైన వారికి ఆ లోబడే తత్వాన్ని టీచర్స్ ద్వారా క్లాస్ చెప్తా ఉంటారు. మొదటిగా ప్లెడ్జ్ జరిగిన వెంటనే మీ పేరెంట్స్కి, గౌరవనీయులైనటువంటి ఉపాధ్యాయులకి ఏం చేయాలంట? లోబడాలి. ముందుగా నేర్పించేది అక్కడ ఏంటంటే డిసిప్లిన్ నేర్పిస్తారు, క్రమశిక్షణ, తల్లిని తండ్రిని ప్రేమించడం. ఆ ప్లెడ్జ్ చెప్పేటప్పుడు కూడా అందులో వ్రాయబడ్డటువంటి మాటలు కూడా లోబడుట అనే దాన్ని నేర్పిస్తున్నాయి. యేసు ప్రభు వారు బాల్యములోనే తన తల్లిదండ్రులకు ఏం చేస్తున్నారు? ఆయన లోబడుట. అయితే మన బిడ్డలకి నేర్పించవలసిన విషయాలు ద్వితీయోపదేశ కాండంలో యేసు ప్రభు వారు మరి తన యొక్క గ్రంథములో వ్రాసినటువంటి మాటలు 6:4 ఆయన అన్నాడు, ఇశ్రాయేలు విను, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడిని ఏం చేయాలంట? ప్రేమించాలి. ప్రభువుకు లోబడ్డం కాదు, ఇప్పుడు తల్లికి తండ్రికి కూడా ఏం చేస్తున్నాడు? ఆయన లోబడుతున్నారు ప్రియులారా. అందుకనే ఆ యొక్క విషయానికి వస్తే లోబడుట అనేది యేసు ప్రభు వారు మనకి నేర్పిస్తూ ఉన్నారు. యేసు ప్రభువే తల్లిదండ్రులను పోషింపవలసిన దేవుడు, కానీ వారే ఇప్పుడు ఆయన్ని ఏం చేస్తున్నారు? పోషిస్తున్నారు. ఆయనకే వారు లోబడవలసిన వారు, కానీ ఆయనే వారికి ఇప్పుడు ఏం చేస్తున్నారు? లోబడుతున్నారు. ఆయనకి ఇది ఎంత భేద స్థితిగా కనబడుతుంది ఆలోచన చేయండి. ఎంత చిన్నగా కనబడుతుంది. ఇవేం పట్టినట్టుగా మనం సిలువ ధ్యానం అంటే వస్తాం, ఏదో ప్రతి ఏటా చేసినట్లుగానే చేస్తాం, వెళ్ళిపోతున్నాం. ఆయన మనల్ని పోషించే దేవుడు. ఇప్పుడు ఈ తల్లిదండ్రుల యొక్క పోషణలో ఆయన ఉండడం ఎంత తగ్గించుకున్నారో ఈ స్వభావము ఈ లూకా గారి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే మరి యొక్క సిలువ యోహాను సువార్తలో ప్రారంభ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటాం. 29వ వచనంలో, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపములను ఏకంబుగాని పైకి వేసి కొంటి నీకు ఆకాడి పేదదై అధికా భారం బాయే అది మొదటి సిలువాయేనా. నీకు ఆకాడి పేదదై అధికా భారం బాయే అది మొదటి సిలువాయేనా. ఇది ఏ రకమైన సిలువ అంటే లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే ఇక్కడ అందరి పాపం, లోకములో ఉన్న వారు అందరి పాపాన్ని ఈ ఒక్క గొర్రెపిల్ల అనబడుతున్న యేసు వారు ఏం చేస్తున్నారండి? మోసుకుపోతున్నారు. మోయడానికి ప్రియులరా ఎంత సాహసం ఉండాలి, ఎంత సహనం ఉండాలి, ఎంత ఓర్పు ఉండాలి. మోస్తా ఉన్నవాడి మీద చూడండి అంటారు, కాశీ చెట్టుకే రాళ్ళు దెబ్బలట. మోస్తా ఉంటే వేస్తూ ఉన్నాం, మోస్తున్నాడు వేస్తున్నాం. వెయ్యడమే కానీ తప్ప తీయడం లేదు. అవునా కదండి? లోకములో ఉన్న
పాపాత్ములందరూ కూడా వాళ్ళలో ఉన్న పాపమంతా కూడా ఆయన మీద రాశిగా వేస్తున్నాము కానీ తప్ప దాన్ని తక్కువ బరువుని దించే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఉన్నారంటారా? ఒక్కడును నీతిమంతుడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరిలో కూడా పాపం. ఆ పాపం అంతా కూడా ఎవరి మీద వేస్తున్నామంటే లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల మీద మనందరం కూడా ఏం చేస్తున్నామంట? వేసేస్తున్నాం అంతే. అలా వేస్తూ ఉంటే ఆయన ఏం చేస్తున్నారు? మోసుకుని వెళ్ళిపోతున్నారు. అదే దైవజనులు అన్నారు, పాప భారం ఎల్ల మోసి బరువు, మన బరువు ఆయన ఎత్తుకున్నారు. మన వ్యాధి ఆయన మీద ఉంది, మన శిక్ష ఆయన మీద పడేసాం. ఇప్పుడు ఆయన బరువును మోస్తున్నారు. మనమేదో మోస్తున్నట్టుగా ఫీల్ అయిపోతున్నాం. ఇప్పుడు 40 రోజులు కూర్చోండి అంటే మనమేదో మోస్తున్నట్టుగా మనం అనుకుంటున్నాం. కాదు ప్రియులరా, మనకి బదులుగా యేసుప్రభు వారు మన పాప భారం అంతా కూడా తానే మోస్తున్నాడు. పాపమంతా కూడా తీసివేసి ఆయన తన మీద వేసుకున్నారు. అందుకనే ఆయనకి ఇదంతా నిరాశకరమైన స్థితితో మనం ఆలోచన చేసినట్లయితే ఒకరి తర్వాత ఒక్కడైనా కుదురుగా ఉంటాడా అంటే ఎవ్వడు కూడా లేడు. అందరూ దేవుడు అనుగ్రహించే మహిమను ఏం చేస్తున్నారట? పొందలేకపోతా ఉన్నారు. కనీసం ఒక్కడైనా ఉంటారా అనుకుంటే ఎక్కడా లేదు. బైబిల్ గ్రంథంలో విచిత్రంగా ఉంటుంది కదా, కురేనీయుడైనటువంటి సీమోను గారు ఆ దారిని అలా వెళ్తా ఉన్నాడట. ఆఫ్టర్ ఆల్ జస్ట్ యేసుప్రభు అలా తూలేసరికి ఆయన మీద ఈ సిలువను అలా పెట్టారండి. అది కర్ర సిలువ. ఆ సిలువే తట్టుకోలేక తన పై వస్త్రాన్ని విదిలించేసి పారిపోయాడండి. మరి యేసుప్రభు వారు మోసినటువంటి సిలువ మనం జ్ఞప్తికి తెచ్చుకుంటే అది ఎంత భయంకరమైందో మనకు అర్థమవుతుంది. ఒక వ్యక్తి మీద జస్ట్ ఇలా పెట్టేసరికి ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? తన వస్త్రాన్ని తీసేసి దిగంబరుడై పారిపోయాడట. యేసుప్రభు వారు మోసిన సిలువ ఆసామాసి కాదు. నీవు అనుకుంటున్నావు, అయ్య బాబు నాకు ఇన్ని శ్రమలా, ఇన్ని బాధలా, ఇన్ని ఇబ్బందులా, ఇన్ని ఇరుకులా, ఇన్ని కష్టాలా, దేవుడు ఉన్నాడా అంటారు చాలామంది. ఆయన గురించి మనకు అర్థం కావడానికి ఆయన మోసిన సిలువ ఏమిటో, దాని ప్రభావం ఏమిటో మనందరికీ అర్థమయ్యే శైలిలో దేవుడి రోజున మనతో మాట్లాడుతూ ఉన్నారు. అందుకని లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల మీద మనందరి పాపం, మన చూపుల్లో ఉన్న పాపాలు, మాటల్లో దొరుకుతున్న పాపాలు, క్రియల వెంబడి చేస్తున్న పాపాలు, నడకల్లో చేస్తున్న పాపాలు, ఆయన నడకలు అలా రక్తచిత్తం అవ్వడానికి, ఆయన చేతుల్లో మేకులు కొట్టడానికి, ఆయన తలంపులలో ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టడానికి మన తలంపుల్లో ఉన్న పాపాలే ఇవన్నీ ఆయన మీద వేయబడ్డాయి. సిలువ విలువ ధ్యాన కలువలు ఇందాక మనం చదివాం చక్కగా. 1 దుఃఖమును, 2 సంతోషమును. ఏంటి దుఃఖం? 6 మనుషులను చూపించారు దైవజనులు. మనం ఏమై ఉన్నామో ఆలోచన చేద్దాం ప్రియులారా. నిజం చెప్పాలంటే ఇవి సంతోషకరమైనటువంటి గడియలే. ఎందుకంటే యేసు ప్రభువారు నా పాపమంతా కూడా తన మీద వేసుకున్నారు. అందుకని లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ యోహాను సువార్తలోనే ప్రియులారా 1వ అధ్యాయం 10వ వచనమును మనము ఆలోచన చేస్తే, ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఇది ఎంత విడ్డూరంగా ఉందో చూడండి. ఆయన లోకంలో ఉన్నాడు, లోకం ఆయన మూలంగానే కలిగింది, కానీ లోకం ఆయన్ను తెలుసుకోలేదు. ఏమ్మా, ఎంతమందికి అర్థమైంది? దేవుడు లోకంలోనికి వచ్చాడు, ఈ లోకమంతా ఆయన వల్లే కలిగింది, కానీ ఈ లోకానికి ఆయన ఏంటో అర్థం కాలేదు. మరి ఎప్పుడు అర్థమవుతాడు? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. మన విర్రవీగుతనమేమో కానీ తప్ప మనం అనుకుంటున్నాం నేను కాబట్టి అని అనుకుంటున్నాం. ఆయన లేకుండా మనం లేము, ఈ లోకం లేదు, ఏమీ లేదు. సమస్తము మనము అందరము కూడా ప్రభు వల్ల కలిగిన వారము, కానీ ప్రభు ఇప్పటికీ కూడా ఏ మానవుడికి కూడా అర్థము కావట్లేదు. ఇది విడ్డూరమైనటువంటి సన్నివేశం.
ఆయన తను చూపించుకుంటున్నాడు లోకానికి. అయినా కూడా ఆయన ఎవరో పట్టినట్టుగా. ఇంకా లోకం ఎలా ఉందంటే లోకం మొత్తులో ఉండిపోయింది. లోకం ఎలా ఉంది అంటే ప్రియులరా, నేను గొప్ప అనుకుంటున్నారే కానీ తప్ప క్రీస్తులో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎంత విడ్డూరమో చెప్పండి. ఒరే బాబు, నేనురా నిన్ను కలుగు చేశాను అని ఆయన చెప్పుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ మనిషికి తెలిసినా కూడా నన్ను కలుగు చేసిన వాడు, సృష్టికర్త వారు ఒకరున్నారు, లేకపోతే ఇంత సృష్టి నిర్మాణం ఎలా జరిగింది అని తెలిసినా కూడా వెర్రితనంతో ఏం చేస్తుంది చెప్పండి లోకం? ఆయన్ని తెలుసుకోవట్లేదు. ఇవన్నీ తలంచుకుంటే యేసు ప్రభు వారికి ఉన్న శ్రమ, సిలువ, బాధ అది ఎంత అంటే అది ఎవరు కూడా వర్ణింపలేరనమాట. ఆయన పొందింది ఆఫ్టర్ ఆల్ మీరు చూస్తున్నది అడ్డకర్ర నిలువకర్ర చూడకండి. ఒక రోజుతో పోయే సిలువ కాదు ఇది. అర్థమైందమ్మా? యేసుప్రభు వారు 33.5 సంవత్సరాలు జీవించారు, అప్పుడుతోనే క్లోజ్ అయిపోయింది అనడానికి లేదండి. నిత్యము కూడా ఆనాడు యూదులు ఒక్క పర్యాయమే కానీ దినదినము క్షణము ప్రతి రెప్పపాటున ప్రతి ఒక్కరము కూడా ప్రభుని ఏం చేస్తున్నాము? ఆయన గాయాలు ఏం చేస్తున్నారు చెప్పండి? ఆయన గాయాలు రేపుట్టు, ఆయన్ని సిలువ వేస్తూ మనమందరం ఉన్నాము కనుకని ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నారు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. 11వ వచనములో కూడా ఆ మాటను మనము ఆలోచన చేసినప్పుడు ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను. ఎవరి దగ్గరికి వచ్చారంట? తన స్వకీయులు, సొంత వారి దగ్గరికి వచ్చారు. కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఎవరు అంగీకరించలేదండి? ఎవరో అంటే నాకేంటండి బాధ? అర్థమైందండి? యేసుప్రభు వారి బాధ ఎవరో అండం కాదు, తన స్వకీయులే తనని ఏం చేసుకోలేదట, అర్థం చేసుకోలే. ఎంత బాధగా ఉంటుందండి. ఎవరి కొరకైతే వచ్చారో వారి అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో దేవుణ్ణి మనం ఈ రోజున చూస్తూ ఉన్నాము. ఏర్పాటు ప్రజలైన యూదులు, ప్రభువుకి స్వకీయులు వారైనా కూడా ఆయన ఏం చేయలేదంటే అంగీకరించ ఆయనకి ఇదెంత పరాభవమో ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది ప్రభు యొక్క పొందినటువంటి సిలువ ఏమై ఉన్నదో మనం అర్థం చేసుకోగలం. మనల్ని ఎవరైనా అంటే మనకు చాలా రోషం, ఉక్రోషంగా వెళ్ళిపోతూ ఉంటాం, కోప్పడిపోతూ ఉంటాం, పగ చూపించేస్తూ ఉంటాం. ఆయన ఎవరినైతే నమ్మారో, ఎవరైతే తన సొత్తు అనుకున్నారో వాళ్ళే రెక్లెస్గా ప్రభువుని ఏం చేయలేదంట, పట్టించుకోలేదు. ఎన్ని రకరకాలైనటువంటి సిలువలు ఆయన పొంది నీ కొరకు నా కొరకు ఎంత గొప్ప త్యాగం చేశారు. కాబట్టి ప్రియులారా, క్రీస్తును మనము నమ్ముకొన్నాము, అది మనకి మేలు, ఆయనకి కాదు ప్రయోజనం. ఎవరికి మేలండి? మనకి మేలు. మనం ఇక్కడ కూర్చోవడం వల్ల ఆయనకి కాదు, మనము పొందుకోవడానికి మనం వచ్చాము. ఆయన కొరకు మనం ఏం రాలే. అందుకే యెరూషలేము స్త్రీలను చూసి అన్నారు ప్రభువా, నా కొరకు ఏమీ అడవవసరం లేదమ్మా, మీ కొరకే అడవండి, మీ పిల్లల కొరకే అడవండి. ప్రభు ఒక్క నుంచి చెప్పారు. ఆయన కొరకు మనం వచ్చి ఏం చేయలేం, ఆయన కొరకు రావాల్సిన పని కూడా లేదు. మన కొరకు మనం ఇక్కడికి వచ్చి ఆయన సిలువను మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ధ్యానించుకుంటున్నాం. 17వ వచన భాగాన్ని కూడా చూస్తే ప్రియులారా, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ధర్మశాస్త్రం ఎవరి ద్వారా నట్టండి? మోషే గారి ద్వారా ఇవ్వబడింది. దాన్ని యేసుప్రభు వారు నూతనంగా బోధిస్తూ కృపాశాస్త్రాన్ని ఏం చేశారు? ఆయన ప్రవేశపెట్టినప్పుడు దానిని యూదులు నిరాకరించారండి. ఎవరండి? యూదులు తన వాళ్ళే ఏం చేశారంట? నిరాకరించారు. ఎంత అవమానమో చూడండి ప్రియులారా. ధర్మశాస్త్రంలో వ్రాయబడ్డ మాట ఏంటంటే కంటికి కన్ను, పంటికి పన్ను, వాతకు వాత, దెబ్బకు దెబ్బ. అలాంటి భయంకరమైనటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని ప్రభు కొట్టివేయలేదు, కానీ తనలో ఉన్న కృపాశాస్త్రాన్ని ప్రభు బయటికి తీస్తే
ఎవరినైతే నమ్మారో ఆ యూదులే ప్రభు వారిని ఏం చేశారంట? నిరాకరించారు. ప్రభువులో ఉన్నటువంటి కృపను వారు పొందుకోలేక ప్రభువుని ఏం చేశారంటే అవమానపరిచారు, గేలి చేశారు. వారు ఆయన మీద నిందలు వేశారు. మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇది ఎంత భయంకరమైన శ్రమ ప్రభు అనుభవించి ఉంటారో ఆలోచన చేద్దాం. యూదులు నిష్ఠ కలిగినటువంటి వాళ్ళు అని అనుకుంటున్నారు. యేసుప్రభు వారు అన్నారు, మీరు పళ్ళాన్ని లోపల కడక్కుండగా వెలుపల కడుగుతున్నారు, జాగ్రత్త అని అన్నారు ప్రభు. లోపలేమో ఏముందట? భయంకరమైనటువంటి స్థితి ఉంది లోపల. దాన్ని కడుక్కోకుండగా పైనున్నటువంటి ఆచారాలు మాత్రమే మీరు చూస్తున్నారు అని ప్రభువారు తెలియచేసిన వారై ఉన్నారు. ఆయన తనలో ఉన్న కృపను బయటపెట్టి పాపము చేసిన పాపిని క్షమించి పాపాన్ని రద్దు చేసి తన వైపుకు త్రిప్పుకున్న యేసు వారి యొక్క బోధన వారు ఏం చేశారంటే నిరాకరించారు. మనందరికీ తెలుసు, పట్టబడినటువంటి ఒక స్త్రీ. వాళ్ళు ఏమన్నారు? రాళ్ళిట్టి కొట్టేయాలంతే, చంపేయాలంతే, ఆమె వ్యభిచారం చేసింది, మేము కల్లారా చూసాం కనుక ఆ స్త్రీని ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి చంపేయాలి. ఎవరిచ్చారు నీకు అధికారం? మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. ప్రభువారు అంటున్నారు, చంపేయడం న్యాయం కాదు. చంపడం వల్ల పాపం పోదు. ఆమెకి బదులు నేనే మరణిస్తాను, ఆమెను నేను క్షమిస్తున్నాను అని ప్రభువారు తన యొక్క ప్రాణత్యాగాన్ని ఆమె కొరకు ఆదినమందు చేశారు. అమ్మా, వీరెవ్వరూ నిన్ను శిక్షించలేదా? అవును ప్రభువా, నన్ను వాళ్ళెవరూ శిక్షించలేదు. అప్పుడే యేసు ప్రభువారు ఆమె కొరకు తన ప్రాణాన్ని అక్కడ ఇచ్చేశారు. మనందరిలో ఉన్న పాపాన్ని పరిహరించు నిమిత్తము మన కొరకు ప్రాణత్యాగం చేసిన క్రీస్తును చూడక ఏదో ఆఫ్టర్ ఆల్ చిన్న సిలువను మనం చూస్తున్నామేమో, అలా మనం చూడకూడదు. ప్రభు పొందినటువంటి ఆ యొక్క సిలువ ఎంత భయంకరమో మనకు అర్థమైతే ఆ సిలువ ముద్ర మనం వేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్త పడతాం. సిలువ అంటే ప్రియులారా, ఒకానొకప్పుడు క్రూరులకి, ద్రోహులకి, నరహంతకులకి, భయంకరమైన స్థితిలో ఉన్నవారికి వేసేదాన్ని సిలువ అంటారు. సిలువ అంటే ఎంత భయమో అందరికీ కూడా. అందుకని అది ఎక్కడో ఎవ్వరికి తెలియనటువంటి ప్లేస్లో ఇక ఆ దారిని వస్తున్న వాళ్ళకి భయం పుట్టాలన్నమాట, అంత టెన్షన్ పుట్టించేటట్టుగా అక్కడ వేసేవారు. అలాంటిది ద్రోహులకి, దొంగలకి వేయబడ్డ ఆ సిలువ నీ కొరకు నా కొరకు యేసు ప్రభువారు సిలువ వేయబడిన దగ్గర నుండి సిలువకి ఎంత విలువ వచ్చిందో చూడండి ప్రియులారా. అవునా కదండి? సిలువకి ఏమొచ్చిందండి? యేసు ప్రభువారు సిలువకి ఎక్కడాన్ని బట్టి సిలువకు విలువ వచ్చింది. యేసు ప్రభువారు శ్రమ పొందడాన్ని బట్టి శ్రమకు కూడా ఏమొచ్చింది? విలువ వచ్చిందండి. మనం ఈ రోజున మరణాన్ని మరణింపజేసిన క్రీస్తు వారి యొక్క ప్రేమ త్యాగమును పొందుకోవడానికి ఇక్కడికి వచ్చాం కనుక ఆయన ఏంటో మనకు అర్థమైతే ఆయన సిలువ ధ్యానం చేస్తున్న మనము జాగ్రత్తగా ఆయన్ని వెతుకుతాం. అప్పుడు ఆయన ఏంటో మనకు అర్థమవుతుంది. అనుభవించుచు ఆయన వైపు చూస్తే ఆ శ్రమలో ఎంత గొప్పతనం ఉందో మనకు అర్థమవుతుంది. ఇక మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో పాపాలు క్షమించిన దేవకు ప్రభువును చూసట యూదులు అన్నారు, ఇది దేవుడు చేయవలసిన పని కానీ నరుడు చేయవలసిన పని కాదు అని అన్నారు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక పక్షరోత రోగి యేసుప్రభు దగ్గరికి తేబడినప్పుడు యేసుప్రభు వారు అన్నారు, నీలో ఉన్న పాపాలు క్షమించబడ్డాయి అని అన్నారు. వాళ్ళు వెంటనే అన్నారు, దేవదోషణ చేస్తున్నాడు అని అన్నారు. ఏం చేస్తున్నారట? పాపాలు క్షమించినటువంటి ప్రభువుని చూసి అన్నారు, నీకు అధికారం లేదు అని అన్నారు. క్షమించి అధికారిని పట్టుకొని క్షమించకూడదు అని వారు వక్రీకరించారు. ఈయన నరుడే కానీ దేవుడు కాడు అని వారు భావించారు. అయినా కూడా దేవుడు
ఎంత చిన్నబుచ్చినా కూడా నీ కొరకు నా కొరకు అవన్నీ కూడా ఏం చేశారండి? భరించారు. పాపములు క్షమించి అధికారం కలిగిన దేవుణ్ణి పట్టుకొని ఏమన్నారండి? దేవదూషణ చేస్తున్నాడు అని అన్నారు. అయినా నీ కొరకు నా కొరకు ఆయన ఏమీ అనలేదట. మనం ఆలోచన చేయాలి ప్రియులారా. ఇంకా మనం ఆలోచన చేస్తే లూకా సువార్తలో 13వ అధ్యాయము మరి 14వ లేఖన భాగాన్ని మనం చదివినప్పుడు ఇక్కడ కూడా వ్రాయబడినటువంటి మాటలు ఏంటంటే 13వ అధ్యాయములో ఈ 14వ వచనములో యేసుప్రభు వారు విశ్రాంతి దినాన్న చేసిన కార్యం స్వస్థపరిచారు. అక్కడున్న సమాజ మందిరపు అధికారికి ఏమొచ్చేసిందట? కోపంతో తన మంట అంతా చూపించేస్తున్నాడు. జనసమూహాన్ని చూసి వాళ్ళ మీద తన కోపాన్ని ప్రదర్శించాడు. మనం కూడా చాలామంది ఇలాంటి వాళ్ళంగానే ఉంటాం. కోపం ఒకరి మీద, ప్రతాపం ఇంకొకరి మీద. ఇక్కడ ప్రియులనా ఏమంటున్నాడు ఇతను అంటే, పని చేయదగినటువంటి 6 దినాలు ఉన్నాయిగా, ఆ దినాల్లో వచ్చి స్వస్థత పొందదండి, విశ్రాంతి దినాన్ని రావద్దు అన్నాడు. నువ్వెవరు రావద్దు అనడానికి? నా ఎద్దుకు వచ్చువాన్ని నేను ఎంత మాత్రమును ప్రభు యొక్క వాక్యములో త్రోసి వేయను అని అంటే ఈ సమాజపు అధికారి ఏమంటున్నాడు? యేసు ప్రభు వారు విశ్రాంతి దినాన్ని కూడా ఒక రోగిని ఏం చేశాడు? ఆయన బాగు చేశారు. మనలో ఉన్నటువంటి బలహీనతలన్నీ తీసివేసి ఆయన ఇప్పుడు నిందల పాలవుతూ ఉన్నారు. ఒక రోగిని ఆయన స్వస్థపరిచి ఆయన మీద నింద వేసుకుంటున్నాడు. ఆలోచన చేద్దాం ప్రియులరా. దేవుడు నిన్ను నన్ను బాగు చేయు నిమిత్తము ఎన్ని మాటలు అనిపించుకున్నారో మరి దేవుని యొక్క లేఖనములో కనబడతా ఉంది. ప్రభు రోగులను బాగు చేసినప్పుడు యూదులు అసలు సంతోషించాలి, కానీ ఏం చేశారంట? వాళ్ళు ఆక్షేపించారు ప్రియులారా. ఇది ఎంత భయంకరమైన నిందో ఇలా చూసుకుంటూ వెళ్తేనండి ఎన్నో రకాల సిలువలు యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు అనుభవించారు. మనకు కనబడే పైన ఉన్న సిలువను చూడొద్దు దయచేసి. రేపటి దినమందు మిగతా వాటిని చెప్పుకుంటూ వెళ్తే యేసు ప్రభు వారు చేసిన త్యాగము మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం కుదుట పడతాం. మనం ఎలా ఉండాలో యేసు ప్రభు ద్వారానే మనము నేర్చుకుంటున్నాం. కాబట్టి మాటలు వింటున్నటువంటి మనము ప్రభు సిలువ మోసింది నా కొరకే అన్ని కనిపిస్తే ప్రభు కొరకు నిలబడు, శ్రేష్టమైన జీవితాన్ని పొందుకున్నాడు. అట్టి విధమైన నీకు నాకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మెగారుడుగా మమర్చుకొచ్చి మాతో మాట్లాడిన తండ్రి, ఏ మాట పొల్లిపోకుండగా మీ మాటలు మేము దాచుకుని వాటి ప్రకారం జీవించే ధన్యత దయచేయమని వాక్కై మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన సిలువనాథుడైన యేసు వారి నామములో ప్రార్థించి బ్రతమలాడి ఆమేన్. మీ అందరికీ మరణాత.